మీరు ఫస్ట్ టైం మోహన్ బాబు గారితో యాక్ట్ చేస్తున్నారు ఈ సినిమాలో. సో హౌ వాజ్ దాట్ ఎక్స్పీరియన్స్? లైక్ ఏమైనా కొత్తగా అయినా నేర్చుకున్నారా, లేకపోతే అంటే ఏం లేదండి. అంటే ఆర్టిస్టుకి ఎప్పుడు ఏంటంటేనండి, మనం మన మన ఏజ్ గ్రూప్లో పర్సన్తో వ్యక్తితో చేస్తున్నప్పుడు అంటే సేమ్ ఆల్మోస్ట్ మన థింకింగ్ ప్రాసెస్ కానీ థాట్ ప్రాసెస్ కానీ ఉండి, లేకపోతే మన టేస్ట్లు కానీ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయండి. అంటే ఒక ఏజ్ గ్రూప్ ఉండి. బట్ వెన్ యూ వర్కింగ్ విత్ సీనియర్స్, వాళ్ళ వర్కింగ్ స్టైల్ కానివ్వండి, వాళ్ళ డిసిప్లిన్ కానివ్వండి, ఎవ్రీథింగ్ చేంజెస్. అండ్ ఇప్పుడు ఆయన ఏంటంటే మోహన్ బాబు గారు ఇప్పుడు యమదొంగ సినిమా చేస్తున్నప్పుడు గద పెట్టుకుంటే, అది పొద్దున్న కిరీటం పెట్టుకుంటే సాయంత్రం ప్యాకప్ అయ్యేదాకా తీసేవారు కదండి. సో బట్ అంటే అలాంటి అంత సిన్సియర్గా అంత ఫోకస్డ్గా ఉంటారు. సో ఆయన దగ్గరికి చేస్తున్నప్పుడు చాలామంది ఏమన్నారంటే, అదేంటి కొడతారు తిడతారని జనరల్గా చెప్తారు కదండి. అది లేదండి. అంటే డెఫినెట్గా ఉంటుంది, బట్ అది తప్పు చేస్తే ఉంటుందండి. ఎందుకంటే ఎవరైనా తప్పు చేస్తే ఆయన డెఫినెట్గా అడుగుతారు, ఎందుకు లేట్గా వచ్చారంటే ఎవరైనా అడగటం ఒక ప్రొడ్యూసర్గా, ఒక యాక్టర్గా ఆయన బాధ్యత అండి. అండ్ నిర్మాతగా కాబట్టి అండి ఆయన అడిగే ఇది ఉందండి. అండ్ నేను అదే చెప్పానండి, ఇంకా నా దగ్గర ఒక ప్రాబ్లం ఉందంటే, నాకు కామెడీకి వచ్చేటప్పుడు కంట్రోల్ చేయటం అంటే నాకేమవుతుందంటే, కామెడీ ఒక్కోసారి ఇంప్రూవైజేషన్ చాలా ఇంప్రూవ్ అవుతుందండి. ఒక్కోసారి ఏదైనా సీన్స్లో టక్మన్న డైలాగ్ చేసేస్తూ ఉంటాను. సో నాకు చెప్పండి అంకుల్, అంటే నేను ఒకటే, నాకు మీ వర్కింగ్ స్టైల్ తెలియదు, నేను ఎప్పుడు మీ దగ్గర వర్క్ చేయలేదు. సో ముందు అంటే మీరు ఎలా చెప్తారు, నాకు ఇంప్రూవైజేషన్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి, అలా చేద్దామా, లేదు నేను డైరెక్టర్ చెప్పిందే చేయాలి, లేకపోతే మన స్క్రిప్ట్ని ఫాలో అవ్వాలని మీరు అనుకుంటున్నారా, అది చెప్పండి అంకుల్, అలాగే చేద్దాం. సో నాకు ముందు క్లారిటీ కావాలి కదా, నేను వెన్ ఐమ్ వర్కింగ్ విత్ యూ ఐ నీడ్ టు నో, అంటే ఐ యూ ఓకే విత్ దిస్, ఐ యూ నాట్ ఓకే విత్ దిస్ అంటే. దాన్ని ఆయన ఒకటే చెప్పారు, లేదమ్మా నా కామెడీలో నేను ఇంప్రూవైజేషన్స్ అంటే చాలా ఇష్టం నాకు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇందాక చెప్పిన చూసాను కొత్త సింహం క్యారెక్టర్, అది ఎక్కువ ఇంప్రూవైజేషన్స్ వచ్చినాయి. సో యూ డూ ఇట్ అని. సో నేను అదే చెప్పాను అంకుల్, నాకు మీరంటే భయం లేదండి, గౌరవం ఉంది. సో ఇప్పుడు ఏమవుతుందంటానంటే, రేపు ఆయన సీనియర్ ఆర్టిస్ట్ మోహన్ బాబు గారి ముందు నరేష్ అంటే మీరు దొరికిపోకూడదండి. ఆయన నరేష్ అన్నవాడు యాక్చువల్ అయిపోయాడరా మోహన్ బాబు గారి ముందు తేలిపోయాడరా అని చెప్పకూడదండి. సో నేను అదే చెప్పానండి, అంకుల్ ఇది కొండ లైక్ టామ్ అండ్ జెర్రీ ఫైట్. ఒక్కోసారి నేను మిమ్మల్ని ఎక్కేస్తాను, ఒకసారి మీరు నన్ను ఎక్కుతారు. సో చూద్దామంటే నేను మిమ్మల్ని డామినేట్ చేస్తాను, మీరు నన్ను డామినేట్ చేస్తారంటే చూద్దామని హీ టుక్ ఇట్ వెరీ స్పోర్టివ్గానే. బట్ అదే చెప్తున్నాను కదా, ఒక ఆర్టిస్ట్కి అది ఉండాలండి. అంటే నేను కొత్త వాడిని కదా, ఈడేం చేస్తాడు అని ఆయన రిలాక్స్ అవ్వలేదండి. ఆయన సీనియర్ కదా, ఓకే ఆయనకు ఒక స్టైల్ ఉంటుంది, మనం ఇలా చేస్తే మనం ఎక్కేస్తామని నేనే అనుకోలేదు. ఇట్స్ ఆల్ అబౌట్, అంటే కామెడీ ఇస్ ఆల్ అబౌట్ కాంప్లిమెంటింగ్ ఈచ్ అదర్ అండి. అంటే ఫర్ ఎవ్రీ యాక్షన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఇస్తేనే సీన్ పండుతుందండి. సో అది పర్ఫెక్ట్గా సింక్ అయిందండి. సో ఐ థాట్ దట్ కెమిస్ట్రీ బిట్వీన్ మీ అండ్ మామ అల్లుడు బాగుంటుంది. సో దట్ మేడ్ మీ సైన్ ద ఫిల్మ్. మీరు సినిమా మొత్తం అయ్యాక యూ సెడ్ దట్ మీరు డామినేట్ చేస్తారా నేను డామినేట్ చేస్తారా చూద్దాం టైప్. సో ఇన్ ది ఎండ్ వాట్ హ్యాపెండ్, లైక్ వాట్ డిడ్ యూ రియలైజ్ ఇన్ ది ఎండ్? అండ్ ఇట్స్ నథింగ్ అండి, ఇట్స్ నాట్ అబౌట్ డామినేటింగ్, ఇట్స్ ఆల్ అబౌట్ వన్ థింగ్. ఏంటంటే ఈ సినిమాలో నేను హీరోగా ఫీల్ అవ్వలేదండి. ఇప్పుడు చాలామంది అదే అడిగారు, ఇద్దరు హీరోలా, ఇద్దరు కాదండి. ఇప్పుడు అలీ గారు ఉన్నారు, హీ హ్యాస్ ఇంపార్టెంట్ స్పేస్ అగైన్ స్క్రీన్ పేస్ అండ్. బట్ ఇక్కడ ఏమవుతుందంటే, ఇట్స్ నాట్ అబౌట్ అ స్టోరీ అబౌట్ అ హీరో అండ్ అ హీరోయిన్ ఆర్ అ విలన్. ఇట్స్ అ స్టోరీ అబౌట్ టూ క్యారెక్టర్స్ స్టక్ ఇన్ సిచ్యువేషన్ అండి. సో నేనేమనుకున్నానంటే, ఆయన ఒక క్యారెక్టర్ మామగా ఉంటుంది, నేను అల్లుడుగా ఉంటుందండి. సో మోర్ దాట్ క్యారెక్టర్స్ ఉంటుంది. సో ఎవరు డామినేట్ చేస్తారు, బట్ అది ఐ థింక్ సో ఆబ్వియస్లీ 25th తర్వాత మీరు చెప్పాలి చూసిన తర్వాత. బట్ ఐ థింక్ సో నాకు అనిపించింది ఏంటంటే, డబ్బింగ్లో చూసినప్పుడు కానివ్వండి, ఆల్ దీస్ థింగ్స్ ఐ థింక్ సో ఇట్ వాస్ పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్డ్. ఆయన ఎవరికి ఆర్టిస్టులు, ఇప్పుడు అలీ గారు పర్ఫార్మెన్స్ ఆయన బాగా చేశారండి, మోహన్ బాబు గారికి ఆయన అంటే గివెన్ ద పర్ఫార్మెన్సెస్ ఎవ్రీ వన్ హస్ డన్ జస్టిస్ టు ద రోల్స్.